విధాల ప్రయోజనం పొందిందో, ఆయనతో ప్రయాణం ఎంత మధురమైన అనుభవము. చాలా విలువైన సమాచారం, సందేశం ఈరోజు ఉదయకాలం దేవుడు మనకు అందించాడు. ప్రియులారా, మీలో ఎంతమంది దాన్ని గ్రహించారో లేదో మాకైతే తెలియదు. పాప ఎంతమందికి నడువులు నొప్పులు పుట్టినాయో నాకైతే తెలియదు. మీకు నడువులు అయితే నా కాళ్ళు, మీరు కూర్చుందా నేను నిలబడ్డాను కాబట్టి ఇద్దరికి నొప్పులు ఉన్నాయి. కాబట్టి ఏం ఫీలింగ్ ఇవ్వద్దు, ఫీల్ అవ్వద్దు. చెప్పిన విషయాలను దయచేసి పునశ్చరణ చేసుకోండి, మళ్ళీ ఆలోచించండి. దేవుని స్నేహం యొక్క విలువ ఎంత ప్రాముఖ్యమో తెలుసుకోండి, ఎంత గొప్పదో తెలుసుకోండి. లోకంలో ఏ అనుబంధాలైనా ఒకనాటికి తెగిపోతాయి, కానీ దేవునితో అనుబంధం తెగిపోయిద్దా? యేసన్న గారు ఉన్నాడు. ఆయన భూమి మీద జీవించినంత వరకు చాలామంది ఆయనను బట్టి సంతోషించారు. ఈరోజు ఆయన భూమి మీద లేడు, పరదేశుకు చేరాడు. అభిమానించిన వాళ్ళందరూ ఆయనతో వెళ్ళారా? ప్రేమించిన వాళ్ళందరూ ఆయనతో వెళ్ళారా? ఇది ఆయన ముందే ఎరిగి పాడుకున్నాడు పాట. మన బంధము జనాలను బట్టి పాడలా, జనాలను బట్టి పాడలా, యేసయ్యను బట్టి పాడుకున్నాడు. ఆ మెట్టికి ఎక్కినోడే భక్తుడండి. ఆ మెట్టికి ఎక్కినోడే దేవుని పాత్ర అవుతాడు. ఆ మెట్టికి ఎక్కినోడే దేవుని పనిముట్టు అవుతాడు. ఎవరు అందినా అందకపోయినా దేవునితో తెగిపోని అనుబంధాన్ని ఎవరు ఏర్పరచుకున్నారు? ఇవాళ కాకపోతే రేపైనా, తర్వాతి రోజైనా, మరి కొంతకాలం తర్వాత అయినా వారు దేవుని పాత్రలు, వారు భక్తులు, వారు దేవుని కొరకు ఫలించేటువంటి పాత్రలు. మీరందరూ అట్టి వారు కావాలని పరిశుద్ధాత్మ కోరుకుంటున్నాడు. కాబట్టి ఒక మనుషుని విషయమై మీరు ఆలోచన చేసుకోవద్దాం. భక్తుడు ఏమన్నాడు? ఈ లోకంలో మనుషులతో నాకున్న అనుబంధాన్ని మరణం విడదీస్తుంది. అవునా? ఈ లోకంలో మనుషులతో నాకున్న అనుబంధం డబ్బు విడదీస్తుంది. ఈ లోకంలో మనుషులతో నాకున్న అనుబంధం గద్దింపు విడదీస్తుంది. మా నా అలా ఉండకూడదు, సరి చేసుకో అంటే కొంతమందికి ఆవేశం. ఏంది అక్కడికి పోయేది, ఇవ్వాలి బో. మరి ఇన్ని రోజులు అంతా ఆయన అంటే అమ్మ ఏంది అట్ట అలిగిపోతున్నా కాదులే, ఆయన ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నాడు. ఏంది అసలు? గద్దింపు విడగొట్టిద్ది, డబ్బు విడగొట్టిద్ది, మరణం విడగొట్టిద్ది. కానీ యేసయ్యతో అనుబంధం విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము. విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. విడదీయగలరా మరి ఏదైనను. రాజా సియోను షాలేము, చేరుటయే నా ధ్యానము. ఈ ఆశ కలిగి యుందునే, నిత్యము ఆరాధనకు నారారమా. స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా, నిత్యము ఆయన సమాధానం యేసు నామములో నీకు కలుగునుగాక. ఆయన స్నేహ మాధుర్యం యేసు నామములో నీకు దొరుకునుగాక. దేవుని సహవాసము మనందరికీ ఒక ధన్యకరమైన అనుభవంగా
అద్భుతమైనటువంటి పొందుగా మనకు లభించుగాక. ఆయన విడుదల చేసేటువంటి దైవిక స్వస్థత యేసు నామములో కలుగునుగాక. గొప్ప సమాధానముతో ప్రభు మనల్ని నింపునుగాక, గొప్ప ఆదరణతో నింపునుగాక, గొప్ప విజయాలతో నడిపించుగాక. ప్రతికూల పరిస్థితులన్నిటినీ మనందరికి అనుకూలంగా నా ప్రభు మార్చునుగాక. మనం మోస్తున్న ప్రతి భారమును యేసునామములో నా ప్రభు కొట్టివేయునుగాక. మనందరినీ ఆయన స్నేహం కొరకు ఆకర్షించునుగాక. మనందరినీ ఆయన రెక్కల కిందికి ఆకర్షించునుగాక. మనందరినీ తన స్నేహములో స్థిరపరచునుగాక. చెవులు, పెదవులు సమస్తము నీకు అప్పగిస్తున్నాను. కృపతో జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని నీతో అంటుకట్టబడినట్లు సహాయము చేయ. నీ స్నేహ మాధుర్యంలో మేము ఓలలాడే కృప దయచేయాలి. ఇక్కడున్న చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవన బిడ్డలందరినీ దీవించు. వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యల్లోంచి వారికి విడుదల ప్రసాదించమని, వారి కన్నీరు తొడవమని, వారికి ఆదరణ కలిగించమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. దేవుని సమాధానం పొందుతారు. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఫైనల్ బ్లెస్సింగ్ తో ముగించుకుందాం. అజయ్ అన్న ఆశీర్వాదం. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా అందరు కనిపిస్తూ ఉన్నారు. బ్రదర్స్ అందరికీ వందనాలు. నా ఎదురు ఉన్నారు మీరందరూ కూడా. దైవాశీస్సులు. హైదరాబాద్ సహోదరులు కనపడుతున్నారు, అమెరికాలో ఉన్న సహోదరులు కనపడుతున్నారు. అందరిని చూస్తూ ఉన్నాను. రైట్, అందరికీ వందనాలు. రైట్, ఫైనల్ బ్లెస్సింగ్తో ముగించుకుందాం. చెప్పిన విషయాలు మనస్కరించండి. మళ్ళీ అవసరమైతే ఈ అంశాన్ని వినండి. ఇది ఒక మధురమైన అనుభవం. దీన్ని సాధన చేస్తే మీరు చెడిపోరు. శాలేమన్నా మీకు అందినా అందకపోయినా భద్రంగా ఉంటారు. నాకు కావాల్సింది అదే, ఏసైకి కావాల్సింది కూడా అదే. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు నీ దాసుని వాడుకొని మాతో అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఒక జీవిత కాలానికి సరిపడా అంశాన్ని, ముఖ్యమైన విషయాన్ని మీరు మా దృష్టికి తీసుకొచ్చినందుకు స్తోత్రాలు. విన్న మాటలు వ్యర్థమైపోకుండా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా, ఈ మొదటి ఆరాధనకు దూర ప్రాంతాల నుంచి ఎంతో ఆసక్తితో నాయన నీ సన్నిధిని చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. రోగులుగా ఉంటే యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. నాయన ఆర్థిక ఇబ్బందులు ఉంటే అవన్నీ తొలగించండి. సకల సమృద్ధితో మీరు దీవించండి అయ్యా. ప్రతి ఒక్కరూ నాయన అవసరతల కోసం నిన్ను సమీపించే వారిగా కాక నిన్నే ఒక అవసరతగా గుర్తించి నిన్ను చేరుకునే కృప దయచేయండి. నీకు స్నేహితులుగా మరి గొప్ప అవకాశం, గొప్ప కృప మీరు మా అందరికీ కలుగుజేయుదురుగాక. ఇక్కడ ఉన్న వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి చేతను ఉన్న నూనెను కూడా మీ శక్తితో నింపండి. అది రాచి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యములు అక్కడ జరుగునుగాక. ప్రార్థన చేసే వాళ్ళు కూడా విశ్వాసాన్ని కలుగు చేసి రాగల దినాల్లో గొప్ప కార్యాలు వీరి పట్ల జరిగించమని, ఇంతవరకు జరిగించిన ఈ కార్యాలన్నింటిని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడే నడిపించునుగాక. ఆయన స్నేహితులుగా మనల్ని మార్చునుగాక. ఆయనతో యుగ యుగాలు మనల్ని నడిపించునుగాక. మేము ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. అందరికీ హృదయపూర్వక వందనాలు.